నాని అన్న ఎందుకు హ్యాట్స్ ఆఫ్ అంటున్నా అంటే అన్న, నువ్వు మొన్న చెప్పినాడు ఒక మాట ప్రెస్ మీట్లా, ఈ సినిమా నచ్చకపోతే హిట్ 3కి రాకండి అన్నావు. నేను ఆ ఒక్క మాటతో టికెట్ తీసుకుని వచ్చినా. ఈ సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ అన్నకే ముందు మంచి కంటెంట్ ఉన్న సినిమా, జనాలకు కావాల్సిన సినిమా, జనాలకు మంచి మెసేజ్ ఉన్న సినిమా. చాలా రోజుల తర్వాత మంచి సినిమా, చాలా సినిమాలు చూసినాం, ఫన్ కామెడీ రొమాన్స్ చూసినాం. కానీ జనాలకు నచ్చేటట్టు జనాలు ఈ సినిమా చూసి ఇన్స్పిరేషన్స్ అంటే తల్లిదండ్రులు మెయిన్గా ఈ సినిమాకి రండి. అంటే ఒక అమ్మాయి నీ కూతురు ఉంది, ఒక అబ్బాయితో మాట్లాడితే లవ్ సెక్స్ అని నెగిటివ్ అంటే పక్క ఇంటి వాళ్ళ మాట వినకండి ప్లీజ్. మన పక్కింటి వాళ్ళు అరే మీ అమ్మాయి ఇట్లా మాట్లాడుతూ వాళ్ళ మాట వినకండి. నీ కూతురు అంటే నీకు తెలిస్తే అంటే నిజంగా నీ కూతురు అంటే నీకు తెలుసు కదా. ఇప్పుడు అమ్మాయిల చదువు అనిపించి పెళ్లి చేస్తారు నా కొడుకులు, పెళ్లి చేపించి చిన్న ఏజ్లో చాలా ఊర్లల్లో చాలా పల్లెటూరులో చిన్న ఏజ్లో పెళ్లి చేపిస్తారు. కానీ అది తప్పు. నీ కూతురుని చదివిస్తే డాక్టర్, పోలీస్, లాయర్, కలెక్టర్ కూడా కావచ్చు కదా అన్నట్టు ఒక మంచి మెసేజ్ అన్న. అండ్ మైనర్ అంటే ఒక మైనర్ అబ్బాయి ఒక మైనర్ కానీ అమ్మాయిని లవ్ చేస్తే ఆ కోర్టులో ఆ రాజకీయం, పోలీసులు లంచం తీసుకొని, లాయర్లు లంచం తీసుకొని అంటే స్టోరీ పెద్దగా ఉంటుందా. అది స్టోరీ మాత్రం మంచి మెసేజ్ ఉన్న సినిమా. అండ్ డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు శివన్న ఈజ్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. శివన్నని విలన్గా తీసుకున్నా అసలు శివన్న మాత్రం చంపేసిండు సూపర్. అసలు కంబ్యాక్ ఇష్టం చెప్పుకోవచ్చు ఈ సినిమాతో. అండ్ ఇంకొకటి ప్రియదర్శి అనే యాక్టింగ్ మాత్రం సూపర్ అన్న. సత్యమేయ జవతి డబ్బులు తీసుకోకుండా ఒక జెన్యున్గా అంటే ఒక పల్లెటూరు అంటే మన పేదలను కాపాడుకునే ఒక కోర్టు అంటే 90 మంది లాయర్ అట్లుంటే 10% 1% మన ప్రియదర్శి అనే యాక్టింగ్ మాత్రం చంపేసిండు. అండ్ నాకే చాలా బాగా నచ్చింది ఒకటే అన్న, సినిమా మంచి కల్టున్న సినిమా. మెయిన్గా లాయర్లు, పోలీసులు, తల్లిదండ్రులు సినిమా గురించి చూడండి. బయట ఎన్నో జరుగుతున్నాయి అరాచకాలు. అంటే కొందరు నెగిటివ్ మైండ్ ఉంటుంది కానీ కొందరు మంచి కూడా ఉంటారన్న. తెలుసుకోండి, రండి. అండ్ మెయిన్గా నాని అన్న హ్యాట్స్ ఆఫ్ అన్న, సినిమా హిట్ కొట్టినాం అంతే అన్న. రియల్గా రోషన్ అండ్ అమ్మాయి అన్న, అసలు రోషన్ బ్రో అసలు అంటే చాలా చైల్డ్ క్యారెక్టర్ కానీ దీంట్లో మెయిన్ రోల్ వేసిన అసలు హీరో కొట్టిన ప్రతి సీన్ అండ్ ఎమోషన్ నాకు బాగా నచ్చింది. ఇంకోటి అమ్మాయి అసలు ఆమె జూనియర్ లావణ్య త్రిపాఠి ఏమో అన్న తెలుగు అమ్మాయి కానీ కొత్త హీరో వచ్చేసింది నా. ఆమె ఎక్స్ప్రెషన్స్, ఆమె డ్యాన్స్, ఆమె ఎమోషనల్గా టచ్ అయిపోయింది అసలు. అంటే ఆమె ఎక్స్ప్రెషన్ ఇస్తా అంటే ఏదో కొత్తగా నాకే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అన్న. చాలా బాగా యాక్టింగ్ చేసింది అన్న. సినిమాలో మాత్రం మెయిన్ ఇద్దరే అన్న, ఆ అమ్మాయి అబ్బాయి. అలా ఎక్స్ప్రెషన్ చూస్తేనే బతకొచ్చు. నాకే చాలా బాగా నచ్చింది. అసలు ఈ బ్యాక్గ్రౌండ్ బీజిఎం గురించి మర్చిపోయాను కానీ బ్యాక్గ్రౌండ్ బీజిఎం నాకు ఒక సీన్కి ఆ కన్నా నీళ్ళు వస్తాను ఒక మంచి సాంగ్ అన్న. అండ్ ఆ సాంగ్ హిట్ ఎట్లనా ఆ సాంగ్ గురించి కాకుండా ఒక స్టోరీ గురించి చెప్పుకోవాలి బ్రో. ఆ సాంగ్ కాకుండా స్టోరీ మెయిన్గా కంటెంట్ ఉన్న స్టోరీ, మంచి కల్ట్ ఉన్న స్టోరీ. అండ్ మదర్ అండ్ డాటర్ ఎమోషనల్ సీన్ బాగుందన్న. తల్లి కూతురు ఎమోషనల్ సీన్ అంటే తల్లికి తెలుసు అది తప్పు చేయలేదని కానీ పక్క వాళ్ళ మాట ఎప్పుడు వినొద్దు. పేరెంట్స్ మెయిన్గా పక్క వాళ్ళ మాట ఎవరి మాట వినకండి. మీ కూతురు ఫ్యామిలీతో చూడాలన్న, చిన్న పిల్లలతో సహా చూడండి. చిన్న పిల్లలు చిన్నలు పెద్దలు, పోలీసులు, లాయర్లు అందరూ వచ్చి చూడండి అన్న. ఈ హోలీకి సినిమా వస్తే ఒక మంచి మెసేజ్తో బయటికి పోతున్నా. ఈ సినిమా చూడండి, మంచి మెసేజ్తో పోతే నా పేరు రాకేష్ కాదు, నా పేరే మార్చుకుంటా.